నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠమాస ప్రారంభం సందర్భంగా ఈ మాసంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఏంటో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో ఈశ్వరుడిని పెరుగుతో అభిషేకిస్తూ తామర పూలతో పూజిస్తే శివానుగ్రహానికి సులభంగా పాతులవచ్చని శాస్త్రవచనం. అలాగే ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. జ్యేష్ఠమాసంలో మొదటి రోజు పాడ్యమి తిథి నాడు కరవీర వ్రతాన్ని ఆచరించాలి. అంటే గన్నేరు చెట్టును పూజించాలి. ఈరోజు గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి గన్నేరు చెట్టు మొదట్లో నీళ్లు పోసి గన్నేరు చెట్టుకు పసుపు కుంకుమలు అలంకరించి గన్నేరు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సూర్యనారాయణమూర్తిని స్మరించుకోవాలి. అలా చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాతులవచ్చు. దీని ద్వారా ఆరోగ్యపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే జ్యేష్ఠమాసంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతాన్ని ఆచరించాలి. రంభ అంటే అరటి చెట్టు అని అర్థం. ఈ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథి నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టును పూజించి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే పార్వతీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులవచ్చు. జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ చతుర్థి తిథిని భౌమ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఇది నవగ్రహాలలో కుజుడికి ప్రీతిపాత్రమైన తిథి. అందువల్ల కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి జ్యేష్ఠ శుద్ధ చతుర్థి తిథి నాడు భౌముడు అంటే కుజుడిని ఆరాధన చేయాలి. అలాగే జ్యేష్ఠ శుద్ధ షష్ఠి తిథి నాడు దీర్ఘ సుమంగళీ తత్వాన్ని సిద్ధింపజేసుకోవటం కోసం గౌరీదేవిని ఆరాధన చేయాలి. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఈ మాసంలో వచ్చే శుద్ధ దశమి తిథి నాడు 10 రకములైనటువంటి పాపాల నుంచి సులభంగా బయటపడటానికి, ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి గంగాదేవిని మనస్సులో స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. వీలైతే ఈ దశపాపహర దశమి నాడు అనగా జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి నాడు గంగా స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇలా చేస్తే శివానుగ్రహానికి, గంగాదేవి అనుగ్రహానికి సులభంగా పాతులవచ్చు. అలాగే జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా స్వీకరించకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని స్మృతి కౌస్తుభం చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాలలో వివరించడం జరిగింది. అలాగే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి తిథి నాడు విష్ణుమూర్తిని త్రివిక్రముడిగా ధ్యానం చేసుకోవాలి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏరువాక పున్నమి తిథి నాడు ఏరువాకను వ్యవసాయదారులు ప్రారంభించడం, అలాగే వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు వృషభాన్ని ఆరాధన చేయడం ద్వారా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. జ్యేష్ఠ మాసంలో నీటి కుండలు, విసన కర్రలు, గంధము దానం చేస్తే శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు పత్తిని దానం చేయడం ద్వారా అశ్వమేధ యాగం ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చని కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి తిథి నాడు పూరీ జగన్నాథ స్వామి వారి నేత్రోత్సవాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా పూరీ జగన్నాథుడి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలను జ్యేష్ఠమాసంలో పాటించి శివకేశవులిద్దరి అనుగ్రహానికి, పూరీ జగన్నాథుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల కార్యసిద్ధికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఆశల్ మెండు సమర్థతల్ కొరత విద్యాగంధమో సున్నా ఈ ఈశిత్వంబును గన్నవారియడ సిగ్గింతంతయున్ కాదు నీ ప్రాశత్యంబు నిరుంగుటెట్లు భవపారం బందుటింకెట్లు నా ఆశల్ తీరవే అమ్మ అమ్మ శివుకొమ్మ అన్న బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, ఆశల్ మెండు, నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే నాకు విపరీతమైనటువంటి కోరికలు, ఇవి తీరే కోరికలు కాదు, తీర్చుకునే కోరికలు కాదు. ఆశల్ మెండు
సమర్థతల్ కొరత, ఈ ఆశలకు తగినట్లుగా వాటిని తీర్చుకునేటువంటి సాధన చేయటానికి తగినటువంటి సామర్థ్యం లేదు. ఆశల్ మెండు సమర్థతల్ కొరత విద్యాగంధమో సున్నా. తగినటువంటి విద్య ఏమన్నా ఉన్నదా అంటే విద్య విషయంలో శాస్త్ర విద్య లేదు, లౌకిక విద్య లేదు. ఆశలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటుతాయి, సమర్థత చూస్తే నేల మీద కూడా లేదు, అది నేలబారుగా ఉన్నది. ఇటువంటి నేను నా ఆశల్ని ఎలా నెరవేర్చుకుంటాను? కనుక నీ ఈశిత్వంబును గన్నవారి ఎడ సిగ్గింతంతయున్ కాదు. నీ యొక్క అనుగ్రహం పొందినటువంటి మహనీయులను చూచి సిగ్గుపడకుండా వారి దగ్గరకు వెళ్ళి జ్ఞానబోధ చేయమని వేడుకుని వారి సూచనలతో ఆశీస్సులతో సాధన చేసి నేనేమైనా నా ఆశలను తీర్చుకోవచ్చా, నీ అనుగ్రహాన్ని పొందవచ్చా అంటే అలా మహనీయులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళటానికి నాకు విపరీతమైనటువంటి అభిమానము, అహంకారము, సిగ్గు. నీ ప్రాశస్త్యంబు నెరుంగుటెట్లు, ఇక నీ యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకునేదెలా, దాన్ని పొందేదెలా? భవపారంబందుటింకెట్లు, ఈ జన్మ పరంపరల నుండి బయటపడేది ఇంకా ఎలా? నా ఆశలు తీరవే, నా ఆశలా తీరవు. చివరికి ఈ జన్మ పరంపరల నుండే బయటపడను, మహనీయులైనటువంటి సద్గురువుల దగ్గరకా వెళ్ళను. విద్య లేదు, సామర్థ్యం లేదు, ఆశలా మెండు. ఇటువంటి పరిస్థితిలో అమ్మ అమ్మ శివుకొమ్మ అన్న బాలాంబిక, నన్ను రక్షించు తల్లి అంటూ ఆర్తితో ఆ బాలాత్రిపుర సుందరిని ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వైద్యవరులు, సుప్రసిద్ధ పండిత కవులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రకృతిలో లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తూ ఉంది. వేప చెట్టు ఎంత గొప్ప విశేషవంతమైన ప్రభావం కలిగిందో. శుక్రవారం నాడు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి, అది కూడా లక్ష్మీదేవి ఆలయంలో ఉన్న వేప చెట్టు అయితే ఇంకా మంచిది, ఆ వేప చెట్టుకి పసుపు కుంకుమ వ్రాసి లక్ష్మీదేవిని అర్చన చేసినట్టుగా ఆ చెట్టుకు పూజ చేసి సద్ది నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రకృతి వాతావరణ రీత్యా సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య రుగ్మతలు ఇత్యాది సమస్యలతో బాధపడేటువంటి వారిని ఆ చక్కని తల్లి రక్షిస్తుంది అని చెప్పేసి మనకు పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే పసిపిల్లలకు, పెద్దవారికి ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా, గంగానమ్మ స్వరూపంగా భావన చేసి ఆ చెట్టుకు ప్రదక్షిణ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి సద్దన్నం నైవేద్యంగా సమర్పించి మమ్ము మా పిల్లల్ని చక్కగా రక్షించు తల్లి అని ప్రార్థన చేసేటువంటి సనాతన సంప్రదాయం మన భారతీయ సంస్కృతిది. సద్ది అంటే పెరుగుతో కూడినటువంటి అన్నం అని చెప్పేసి భావించాలి ఇక్కడ. అలాగే ఎండాకాలం అయిపోయి ఇంకా తీవ్రతరమైనటువంటి ఎండలు విజృంభిస్తున్నప్పుడు ఆ యొక్క వేప చెట్టుకు బిందెల నిండా నీళ్లు తీసుకొచ్చి వారు పోసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఇలా గంగానమ్మ తల్లిగా భావన చేసి ఆ వేప చెట్టు దగ్గర అనేక బిందెల నీళ్లు ఆ తల్లికి సమర్పించినట్లయితే చక్కటి వర్షం కురిసేటువంటి లక్షణం మన కళ్ళతో మనం చూడవచ్చు.
ఇంతటి గొప్ప విశేషం ప్రకృతిలో దాగిన ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి అమ్మవారి తత్వంలో ఉన్నది కాబట్టే నేటికి వృక్షో రక్షతి రక్షిత అంటూ ఆ వృక్షాలు దేవతా స్వరూపాలు అని చెప్పేసి భావన చేసి మనం అర్చన చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41 తిథి పాడ్యమి రాత్రి 9:19 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 9:04 వరకు. వర్జం మధ్యాహ్నం 2:06 నుంచి 3:30 వరకు. మరల రాత్రి 2 గంటల నుంచి 3:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. అమృతకాలం సాయంకాలం 6:17 నుంచి 7:41 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం కరవీర వ్రతం. అమ్మవారిని కరవీరాలతో పూజించుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. కరవీర పుష్పాలు అంటే ఎర్రగన్నేరు పువ్వులు. మరో ముఖ్య విశేషం కాశీలో దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేయడం ప్రారంభిస్తారు ఈ రోజున. జ్యేష్ఠ శుద్ధ దశమి గంగా అవతారం. ఆ రోజున ఈ గంగాదేవి అవతరించిన సందర్భంగా దశహరా వ్రతం అనే పేరుతో వ్రతం చేస్తారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టుకోవడం కోసం. 11వ పాపం ఏం లేదు, అందుకని అన్ని పాపాలు పోగొట్టుకోవడం అన్నమాట. అలా అన్ని పాపాలు పోగొట్టుకోవడం కోసం ఈరోజు గంగా స్నానం ప్రారంభించి 10 రోజులు చేసి 10వ రోజున ఆ గంగా నది ఒడ్డున స్నానము దానము అలాగే హోమము మొదలైన కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. అలా వ్రతాన్ని పూర్తి చేస్తారు. దాని ద్వారా సకల పాపములు కూడా తొలగిపోతాయి అనేటువంటి భావన. అలా అక్కడికి వెళ్ళి చేయలేని వారు కూడా ఇంటి దగ్గర గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం సతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి గంగా 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 అనుకుంటూ ఇంట్లో స్నానం చేసిన ఆ ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. కోరకుండానే ఇతరులను ఆదుకోవడం ఉత్తముల స్వభావం. సాధించలేనిది సాధనతో రానిది సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ.
प्रातस्मरामि ललितावदनारविन्दम् बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम् పంచదశ వర్ణ రూపం కంచన కాంచీ విహార ధౌరేయం పంచశరీయం శంభోర్వంచన వైదగ్ధ్యమూలం అవలంబే. ఆశ్రయిస్తున్నాను. ఎవరిని ఆశ్రయిస్తున్నాను? పంచదశ వర్ణ రూపం, 15 అక్షరాల రూపముతో ఉండి కాంచీపురంలో విహరించే నైపుణ్యము గల తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను. అంటే కాంచీపురంలో విహరించే కామాక్షీదేవి ఏ రూపము? పంచదశ అక్షర రూపం. అది ఇందులో చెప్పడం దీని యొక్క విషయం. అంటే అమ్మవారి విగ్రహం రాయి కాదు, లేదా కనబడితే అందమైన ఆడది కాదు, ఆమె అక్షర విగ్రహ. ఎప్పుడైనా ఒక దేవతను చూసినప్పుడు అదొక శిల్పముగానో లేదా ప్రత్యక్షమైతే ఒక మాంస రూపముగానో చూడటం కాదు. మంత్రమునకు దేవతకు అభేదము, ఇది తెలుసుకోవాలి. ఈ భావం మీకు లలితాశాస్త్రంలోనూ ఉన్నది. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళీవర. ఈ నామములు అమ్మవారు మంత్రరూపిణి అని చెప్తున్నది. 15 అక్షరాల మంత్రం 3 భాగములైంది. వాగ్భవకూటమేమో శిరస్సు నుంచి కంఠం వరకు, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటము కామరాజకూటము, కటి నుంచి పాదం వరకు శక్తికూటము. ఈ 3 కలుపుకుని రూపమమ్మ. నువ్వు మూలమంత్రాత్మిక, నువ్వు మూలమంత్ర రూపిణివి. మూలమంత్రం అంటే 15 అక్షరాలు. అమ్మవారి మంత్రం 15 అక్షరాలు. మాట చాలదు, పంచదశ వర్ణ రూపం అన్నాడు చాలు. 15 అక్షరాల రూపము అంటే కాంచీపురంలో ఉన్న తల్లి ఆ 15 అక్షరాల మంత్ర విగ్రహం. అది తెలుసుకోవాల్సినది. అటువంటి ఆ తల్లి పంచశరీయం శంభోర్ వంచన వైదగ్ధ్యమూలం అవలంబే. శివుని వశం చేసుకున్నటువంటి పంచశర విద్య ఆవిడ అన్నారు. పంచశర విద్య అంటే కామ విద్య లేదా కాది విద్య. అది ఈ వాక్యం స్పష్టమైపోయింది. కానీ 15 అక్షరాల రూపము అయిపోయింది కదా. తర్వాత 2 శ్లోకాలు ఒకటే గుత్తి. ఇది అమ్మవారి యొక్క అక్షర రూపాలని చూపిస్తున్నారు. 50 అక్షరములు అమ్మ రూపములే. వీటిని మనం మాతృకావర్ణ రూపిణి అని ఒకచోట, పంచాశత్ పీఠ రూపిణి అని మరొక చోట చదువుతున్నాం లలితాశాస్త్రంలో. 50 పీఠములు, 50 అక్షరాలు 50 పీఠాలండి. 50 అక్షరాలు 50 శక్తి పీఠాలు. ప్రతి అక్షరం ఒక శక్తి, అమ్మవారి రూపం. ఇది తెలిస్తే అక్షరములు అమ్మ రూపములని జాగ్రత్తగా వాడుకుంటాం, ఏ అక్షరాన్ని వ్యర్థం చెయ్యం. అందుకు 15 అక్షరాలు అమ్మ మంత్రం అని మేము చెప్తున్నా ప్రతి అక్షరము అమ్మ రూపమేను ఉపాసించాలి. కనుక అక్షరములను ఉపాసించుట అనేది ప్రతి విద్యలోనూ ఉన్నది. ప్రతి విద్యలో అంటే ఉపాసనా విద్యల్లో ఉందండి. మీరు శైవంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ శివ సంబంధమైన ఉపాసనలో అక్షరముల్ని న్యాసం చేసుకోవడం ఉన్నది. అలాగే విష్ణు ఉపాసనలో కూడా అక్షర స్వరూపం చెప్పబడుతుంది. శక్తి ఉపాసనలో కూడా అక్షరం చెప్తారు. నిజానికి అక్షరానికి పురుష రూపం స్త్రీ రూపం ఉందా? అది శక్తి. ఆ శక్తి అమ్మవారి రూపం. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. 2 శ్లోకములు చాలా రమ్యమైనవి ఇచ్చాడు ఇక్కడ మహానుభావుడు. పరిణతవతీం చతుర్థా పదవీం సుధియాం సమిత్య సౌషుమ్నీం. ఈ శబ్దములు అంత తేలిక కాదండి, భావం కూడా అంత తేలిక కాదు, ప్రయోజనం మాత్రం అద్భుతం. పరిణతవతీం చతుర్థా పదవీం సుధియాం సమిత్య సౌషుమ్నీం పంచాశదర్ణ కల్పిత పదశిల్పాం తాం నమామి కామాక్షీం. పదశిల్పాం తాం నమామి కామాక్షీం. పదశిల్ప రూపిణివైన కామాక్షి నీకు నమస్కారం. ఏ పదశిల్పము? పంచాశదర్ణ కల్పిత పదశిల్పం. పంచాశదర్ణములు అంటే 50 అక్షరములు. 50 అక్షరాలతో ఏర్పడిన పదశిల్ప రూపము నీది. అటువంటి కామాక్షి నీకు నమస్కారము. అంటే కామాక్షి 50 అక్షరాల శిల్పరూపిణి. ఇది 50 అక్షరాలు ఎవరు తెలుసుకోగలరండి? అక్షరాలు అందరికీ వచ్చు కదా? కాదుట. సుధియాం అక్కడ మాట వేశాడు. గొప్ప బుద్ధి కలిగిన వారు. గొప్ప బుద్ధి అంటే ఇదొకటి తెలియాలండి, మేధావులు అంతేనా? గొప్ప బుద్ధి అంటే బాహ్య దృష్టి మాత్రమే కాకుండా అతీంద్రియమైన దృష్టి కలిగిన వారు. అది సుధియాం అనేది. ఇక్కడ అతీంద్రియ దృష్టి. ఉపాసన ఎప్పుడు అతీంద్రియ దృష్టేనండి. ఇంద్రియాలకు కనబడితే నువ్వు ధ్యానించేదేమిటి? ఇంద్రియాతీతమైన దాన్నే ధ్యానించాలి కదా. అందుకే ఇంద్రియాతీతమైన దృష్టి ఎవడికి వికసిస్తుందో వాడు సౌషుమ్నీం, తన సుషుమ్నా మార్గమునందు 50 అక్షరాల గుత్తిగా ఉన్న నిన్ను, 4వ దశలో పరిణమించిన దానవైన నిన్ను
ఎన్ని మాటలు చెప్పాడు చూడండి ఇక్కడ. సౌషుమ్నీం సమెత్య సుషుమ్నా మార్గమునందు 50 అక్షరాల రూపముగా ఉన్న నిన్ను, 4వ దశగా పరిణమించిన నిన్ను జ్ఞానులైన వారు చూస్తున్నారు. ఇది శ్లోకం యొక్క భావం. ఇప్పుడు సుషుమ్నా మార్గమునందు 50 అక్షరాలు అంటే మనం అనుకున్న తెలుగు వాచకంలో కావు ఇవి. ఇక్కడ ఉన్నాయట సుషుమ్నాలో ఉన్న 50 అక్షరాలు చూడండి. అక్కడ ధ్యానించాలి. సుషుమ్నలో ఉన్న 50 అక్షరాలు. ఎక్కడెక్కడ ఏ అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టుకుంటే మీకు 50 అక్షరాలు వస్తాయి. అక్కడ ఎక్కడెక్కడ ఏ అక్షరాన్ని ఎలా ధ్యానించాలో పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ. అయితే 4వ దశగా పరిణమించి నిన్ను అని ఎందుకన్నాడు? పరిణతవతి చతుర్థా పదవీం. అది ఇక్కడ పరిణతవతి పరిణమించినది, చతుర్థా పదవీం 4వ పదవి యందు పరిణమించింది. 4వ పదం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్థా పదం అంటే ఏంటో చూద్దాం. వాక్కుకు 4 దశలు ఉన్నాయి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అది కదా పరా ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, భక్త మానసహంసిక. ఈ 4 దశలు పరారూపము. ఈ పరారూపము అంటే మనలో వాక్కు పలకడానికి మూలమైన చైతన్యం పర. అది నేను ఇప్పుడు మాట్లాడతాను అని భావరూపం తీసుకునేటప్పుడు అది పశ్యంతి అవుతున్నది. అలా క్రమంగా వ్యక్తీకరింపడం మధ్యమగా అంటే ఆ లోపలే వాక్య నిర్మాణం చేసుకుంటుంది. అది ఇప్పుడు నేను అనుకున్న భావాన్ని ఇలా చెప్తానని లోపలే నిర్మాణం జరుగుతుంది. ఆ దశ మధ్యమ. బయటికి పలికేటప్పుడు అది వైఖరి అని అనబడుతుంది. ఈ వైఖరిగా వినబడేటప్పుడు 50 అక్షరాలు ఉంటాయండి. అయితే అక్షరములుగా వినబడేది మాత్రం 4వ దశలో. మిగిలిన 3 దశలు లోపలివే. ఒక చెట్టు కొమ్మల దశలోకి వచ్చేటప్పటికీ పళ్ళగా ఆకులుగా కనబడుతుంది. మిగిలిన దశలన్నీ లోపల ఉన్నాయి. అదేవిధంగా మూలాధారం నుంచి పైకి పాకేటటువంటి తీగను చూడాలి. అలా వచ్చేటప్పుడు మనకి బయటికి వినబడే 50 వాక్కులకి మన శరీరంలో ఈ సుషుమ్నా మార్గము యందు ఏ ఏ స్థానముల్లో ఏవేవి ఉన్నాయో తెలుసుకుని సుధియా, అది ఇక్కడ జ్ఞాని అయిన వాడు ఆ సుషుమ్నా మార్గమునందు ఆయా అక్షరముల యొక్క స్వరూపాన్ని తెలుసుకుని అవే 4వ దశగా అక్షరములుగా పరిణమిస్తున్నాయని ఎరుకతో ఉంటాడు. అటువంటి వాడు అక్షరశక్తి అయిన అమ్మవారిని ఉపాసన చేసిన వాడు. అలాంటి వాడు అక్షరాలను అమ్మగా చూశాడు గనక వాడనే ప్రతి అక్షరము సత్యమవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు సత్యం కాని అక్షరం పలకడు కూడా వాడు. ఇన్ని విషయములు ఇందులో మనకి కనబడుతున్నాయి. అయితే ఇలాంటి విద్య, మాతృకా విద్య అనబడేది గురుకృప వల్లనే పొందగలం. అందుకు మంత్రము గురువు ఇవ్వగానే ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమనే భావం కలగాలండి. ఎందుకంటే సృష్టిలో ఏదైనా ఇచ్చేవాడు ఉంటాడు, కానీ జన్మతారకమైన మంత్రం ఇచ్చిన గురువుకి ఏదిచ్చినా రుణం తీర్చుకోలేము మనం. అది కావాలి. అందుకు నా గురువు మంత్రం ఇచ్చాడు అనగానే పరవశించిపోతాడు కొంతమంది. అలా పరవశించిపోయాడు మహానుభావుడు రామదాసు. తారక మంత్రము కోరిన దొరికెను అని మురిసిపోయాడు. అలాంటి మురిపెం కలిగిందనుకోండి మనకు మంత్రం దొరకగానే తప్పకుండా మంత్రసిద్ధి దొరుకుతుందని అర్థం. అది ఇక్కడ కానీ నిజంగా దేవత కోసం తప్పించి మంత్రం పొందిన వాళ్ళ పద్ధతి వేరు. ఆ పద్ధతిలో ఉన్నవాడికి అర్థమవుతుంది. ఇక్కడ పరవశించిపోయి యోగి సుషుమ్నా మార్గంలో అక్షరాలను చూస్తాడు. అలాంటి అక్షర విద్య నాకు మా గురువుగారు ఇచ్చారని పరవశించిపోతున్నాడు. తర్వాతి శ్లోకంలో చూడండి అద్భుతమైన మాట. ఆ అధిక్షన్ మమ గురురాట్, ఆ అధిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠచాపదండాం నేదిష్టామేవ కామపీఠగతాం. కామపీఠగతాం, ఈ కామకోటిలో ఈ కామపీఠంలో మాకు దగ్గరగా, నేదిష్టాం అంటే దగ్గర, ఈ దగ్గరకు కనబడుతున్న ఈ తల్లి స్వాదిష్ట చాపదండాం. స్వాదిష్టం అంటే తీపి, తీపి విల్లుట. తీపి విల్లు అంటే ఏం విల్లు అండి? చెరకు విల్లు పట్టు కూర్చుని మాకు దగ్గరగా కనబడుతున్న ఈ తల్లి ఎవరు? ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం. ఆది క్ష అంత అకారంతో మొదలు పెట్టుకుని క్షకారంతో పూర్తయ్యే మాతృకా విద్యా రూపిణియే కామాక్షి. ఇది చూపిస్తున్నాడు. కానీ కామాక్షి అనగానే ఏమిటేమిటి ఇప్పటికి ఎన్ని తెలిసాయా? ఒకటి విశ్వరూపిణి, ఇంకొకటి కుండలిని రూపిణి, మరి ఒకటి ఇప్పుడు చెప్తున్నటువంటి అక్షర రూపిణి. 15 అక్షరాల రూపిణి ఆవిడే, మాతృకావర్ణ రూపిణి ఆవిడే. అకారంతో మొదలుగని క్షకారంతో పూర్తయ్యే అక్షర విద్య అది. ఊరికనే లోకంలో వ్యవహారం కోసం మాట్లాడేవి కావు అక్షరాలు. ఆ అక్షర బ్రహ్మ ఉపాసన. ఇది చాలా శబ్దబ్రహ్మణిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అనే మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అందుకు ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం, ఈ విద్య నాకు ఉపదేశించారు ఎవరు? ఆదిక్షన్ మమ గురురాట్. ఆదిక్షన్ అంటే ఆదేశించాడు, ఉపదేశించాడు అని అర్థం. ఎవరు ఉపదేశించారు? గురురాట్. మా గురువుగారు రాజండి, గురువుని మించిన గొప్పవాళ్ళు లేడు, అందుకు గురువుని సార్వభౌముడనే అనాలి. గురురాట్ ఆదిక్షన్. నా గురువుగారు
ఉపదేశించారు. దేనిని? అకారాది క్షకారాంతమైన మాతృకా వర్ణ విద్యను ఉపదేశించారు. ఆ మంత్ర విద్యయే కాంచీపురంలో చెరక విల్లు పట్టుకుని అమ్మగా కనబడుతోంది అన్నారు ఇక్కడ. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఎవరు ఇష్టదైవమో ఆ పేరుతో పిలిస్తే పలకడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అటువంటి రూపాన్ని పొందినటువంటి స్వామి ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామీతి మత్పణః. గొడ్డలి వచ్చి తన మీద పడినప్పుడు కలియుగంలో మొట్టమొదటిసారి నోరు విప్పి వెంకటేశ్వర స్వామి వారు చెప్పినటువంటి మాటలు అవే మొదటి మాటలు కలియుగంలో. ఆయన అన్నారు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ. భక్తి కలిగినటువంటి వాడు ఒకే ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదముల మీద సమర్పిస్తే పూజయేత్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. నేను వాడి వెంట తిరిగి వాణ్ణి రక్షిస్తూ ఉంటాను. కావలసినది భక్తి. ఆ భక్తితో ఎవడు నిలబడతాడో వాడు ఏ సంభారములను తెచ్చి నాకు ఇచ్చాడు అన్నదాన్ని నేను చూడను. ఎందుచేత అంటే ఈ చరాచర జగత్తంతా కూడా ఆయన చేత సృజింపబడినది. ఆయనకి నివేదన చేయగలమేమో కానీ మనం కొత్తగా ఆయన కొరకు సృజించి తేగలిగిన పదార్థం లోకంలో లేదు. అందుకే భక్తితో నా పాదముల మీద ఒక్క తులసి దళాన్ని సమర్పించిన వాడైనా సరే నేను వాడిని కౌగిలించుకుని వాడి వెంట తిరుగుతాను అన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ వెంకటేశ్వరావతారము చాలా తేలికగా దొరికింది ఎవరికి అంటే ఏమీ చదువుకోకపోయినా ఏమీ రాకపోయినా గుండెల నిండా భక్తి నింపుకున్న వాళ్ళెవరో వాళ్ళందరికీ వెంకటేశ్వరుడు లభ్యమయ్యాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంత వరములు కూర్పెడువాడు అని. అందులో కొంతమంది భక్తుల పేర్లు చెప్తారు. ఆ పేరు చెప్పినప్పుడు అందులో ప్రత్యేకంగా ఒక భక్తుడు, ఆయన పేరు భీముడు, ఆయన భార్య పేరు తమాలిని. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యమునందు చాలా గొప్ప చేసి వర్ణించారు ఈ వృత్తాంతాన్ని. ఆయనకేం పూజ తెలియదు, కానీ గుండెల నిండా భక్తి ఉంది. ఆయన ఏం చేసేవాడంటే కుండ చేసే ముందు ఒకసారి వెంకటరమణుణ్ణి స్మరించేవాడు. కుండలు చేసి మధ్యాహ్నం ఒక కుండ పెంకొకటి పగలగొట్టేవాడు. పగలగొట్టి తాను అన్నం తినే ముందు ఇంత పెరుగన్నం ముద్ద ఒకటి అక్కడ పెట్టేవాడు. పెట్టి ఈశ్వర ఇది మీరు స్వీకరించండి అనేవాడు. తొండమాన్ చక్రవర్తి రోజు స్వర్ణ తులసీదళములతో పూజ చేసేవాడు. ఆయన అనుకునేవాడు, నాకన్నా వెంకటేశ్వరుడికి భక్తుడు లేడు, ఆనందనిలయ విమానాన్ని నేనే కట్టించాను, ప్రతిరోజు స్వర్ణ తులసి దళాలతో పూజ చేస్తాను, కాబట్టి నేనే అత్యధికమైన భక్తి తత్పరుణ్ణి అనుకునేవాడు. ఒకరోజు ఆయన బంగారు తులసి దళాలు పూజ చేసి మరునాడు తీస్తున్నాడు నిర్మాల్యం. అందులో బంకమన్నుతో కూడుకున్న తులసి దళం కనపడింది. ఆయన తిన్నగా వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో తొండమాన్ చక్రవర్తికి చాలా స్వతంత్రం ఉండేది. ఆయన వెంకటేశ్వరుడి దగ్గరికి వెళుతుండేవారు. ఆయన అలా తొందరపడి వెళ్ళిన కారణం చేతే ఒకప్పుడు భూదేవి సిగ్గుపడి పరమేశ్వరుడితో ఏకాంత శయనంలో ఉంది. ఆవిడ సిగ్గుపడి తొండమాన్ చక్రవర్తి వచ్చేశాడని ఎటు వెళ్లాలో తెలియక పడక గదిలోంచి బయటకు వచ్చి నూతిలో దూకేసింది. ఆ నూతినే ఇప్పటికీ మనం భూదేవి తీర్థం అని పిలుస్తాం. అద్దాల మంటపం పక్కన నిలబడి ప్రసాదం తీసుకునేటప్పుడు కనపడుతుందే అదే. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఒక చిత్రమైన లక్షణం. విష్ణువాలయంలో పుష్పార్చన చాలా మిక్కుటంగా ఉంటుంది. ఎంత మిక్కుటంగా ఉంటుందో అంతగా నిర్మాల్యం ప్రసాదంగా ఇస్తారు. ఒక్క వెంకటాచలంలో మాత్రం స్వామివారికి అర్చన చేసినటువంటి పువ్వులు ఏవీ కూడా నిర్మాల్యాన్ని తిరిగి ప్రసాదంగా ఇవ్వరు. ఆ ప్రసాదాన్నంతటినీ కూడా భూదేవికే సమర్పిస్తారు. భూదేవి తీర్థము అని ఆవిడ నూతిలో దూకేస్తే ఏ నూతిలో ఆవిడ దూకిందో అందులో స్వర్ణ భూదేవిని ప్రతిష్ఠించారు రామానుజాచార్యుల వారు. అందులో వేస్తారు. కానీ యథార్థమునకు ఆ నిర్మాల్యాన్నంతటినీ ఆ నూతిలో వేసేవారు, అది భూదేవికి చెందుతుంది అని. అక్కడ ఎవ్వరికీ నిర్మాల్యాన్ని ప్రసాదంగా ఇవ్వరు వెంకటాచల క్షేత్రంలో. కాబట్టి
ఇదేమిటి, నేను స్వర్ణ తులసి దళాలు పూజ చేస్తే మధ్యలో బంకమన్ను తులసి దళం ఎలా ఉంది? కనుక్కోవడానికి తొండమాన్ చక్రవర్తి తిన్నగా వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంకటేశ్వరుడిని అడిగాడు, నేను రోజు స్వర్ణ తులసి దళాలు కదా పూజ చేస్తాను, బంకమన్ను తులసి దళం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్నాడు, నా అంత గొప్పవాడు లేడు, నా అంత భక్తుడు లేడని నీకు అహంకారం. నిజానికి నాకు అత్యంత భక్తి తత్పరుడు ఎవరో తెలుసా? నీ రాజ్యంలోనే చివరి భాగంలో ఉన్నాడు భీముడు, అతని భార్య పేరు తమాలిని, నువ్వు వెళ్ళి చూడు అతని భక్తి ఏమిటో అన్నాడు. కాలినడకన వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. ఎండలో ఇంటి దాకా వెళ్ళలేక దగ్గర దాకా వెళ్ళి శోషొచ్చి పడిపోతే భీముడు వెళ్ళి నీళ్లు జల్లి పైకెత్తి తీసుకొచ్చాడు. నువ్వు చాలా భక్తి తత్పరుడివిట, వెంకటేశ్వరుడికి నువ్వు ఏమి నైవేద్యం పెడతావు, ఏమి పూజ చేస్తావు చెప్పమని అడిగారు. నాకేం తెలుసు, నాకేముంది పూజ చేయడానికి, నా గుండెల నిండా స్వామి ఉన్నాడు. నేను ప్రతిరోజు కార్యక్రమ ప్రారంభమునందు స్వామిని తలుచుకుంటాను, ఆయనే చేయిస్తున్నాడు అన్న భావనతో ఉంటాను. చిట్ట చివర నిద్రపోయే ముందు గోవిందా అని ఆయనకి నమస్కరించి నిద్రపోతాను, గోవిందనామంతో నిద్రలేస్తాను. అంతకన్నా నాకేం రాదు. నాకున్నది నా దగ్గర కొయ్య వెంకటేశ్వర మూర్తి ఒకటి ఉంది. ప్రతిరోజు నేను కుండలు తయారు చేయడం ప్రారంభం చేసే ముందు బంకమన్నుతో తులసిదళం తయారు చేస్తాను, ఆ తులసిదళాన్నే పట్టుకెళ్ళి అక్కడ సమర్పిస్తూ ఉంటాను అన్నాడు. తెల్లబోయాడు ఇంతటి తొండమాన్ చక్రవర్తి. శ్రీమన్నారాయణుడు ఉభయనాంచారులతో కలిసి గరుడ వాహనం మీద వచ్చి అమ్మవార్లిద్దరూ కూడా తమ ఒంటి మీద ఉన్న నగలు తీసి ఆ భీముని భార్య తమాలినికి అలంకారం చేశారు. శ్రీనివాసుడు స్వయంగా తన మీద ఉత్తరీయం తీసి కప్పి చెయ్యి పట్టి నడిపించి తీసుకెళ్లి గరుడ వాహనం మీద కూర్చోపెట్టి సశరీరంగా వైకుంఠానికి పంపించారు. అందుకే కలియుగంలో నేను భక్తికి మాత్రమే లొంగుతాను తప్ప పై పటాటోపములకు లొంగేవాడను కాను. ఇది చెప్పడానికే ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో పరమేశ్వరుడు స్వీకరించేటటువంటి మహానైవేద్యాన్ని ఓడు అని పిలుస్తారు. ప్రతిరోజు ఓ కొత్త కుండ తీసుకొచ్చి పగలగొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్నాన్ని తీసుకెళ్ళి కులశేఖర ఆళ్వార్ పడి దాటి లోపలికి వెళ్ళేది ఆ ఒక్క ప్రసాదమే. దాన్ని లోపల పెట్టి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. ఆ పెరుగన్నం ఒక్కటే ఆయన తింటాడు. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి ఇవాళ ఏ పళ్ళెంలో మీరు నైవేద్యం పెట్టారో దాన్ని తోమి మళ్ళీ రేపటి రోజున ఆ పళ్ళెంలో నైవేద్యం పెట్టక్కర్లేదు. ఆయనకి రోజు కొత్త కుండ పెంకుంటే చాలు. పైకి అంతటి మహదైశ్వర్యవంతుల్లా కనపడే స్వామి అంతటి నిరాడంబరుడు, అంతటి పరమభక్తి తత్పరుడు. ఎక్కడ గుండెల నిండా భక్తి ఉందో అక్కడ ఆయన వెంబడించి వచ్చి రక్షిస్తాడు. మీకు గుండెలలో భక్తి ఉండాలి, కానీ మీరు కొండ మీదకి వెళ్ళిన దాదిగా ఆయన 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాడు. కొండ మీదకి వెళ్ళి కాదు, నేను ఇవాళ చెప్తున్న మాటల్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి వారిని స్మరించి మనసులో కోరిక కోరుకోండి, మీ కోరిక తీరుతుంది. ఆయన వింటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః. నవమ స్కందము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ నవమ స్కందం పరమపురుషుడి కంఠమై ఉంది. ఇందులో సూర్యచంద్రులు వంశాలు వర్ణించబడ్డాయి. ఈ వంశాలలో ఎందరో మహానుభావులు జన్మించారు. వారి యొక్క గొప్ప గాథలతో ఈ స్కందం నిండి ఉంది. పురాణానికి సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అని 5 లక్షణాలు ఉంటాయి. సర్గము బ్రహ్మాండోత్పత్తి గురించి చెబుతున్నది. ప్రతిసర్గము
కల్పాంతరంలో జరిగిన పునఃసృష్టి గురించి చెబుతూ ఉన్నది. వంశము దేవఋషుల, బ్రహ్మఋషుల, దేవతల వంశవర్ణనము గురించి చెబుతుంది. 4వ లక్షణమైనటువంటి మన్వంతరం 14 మంది మనువుల గురించి చెబుతుంది. ఈ లక్షణాలన్నీ వెనుక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చివరిది 5వ లక్షణమైన వంశానుచరితం గురించి తెలుసుకుందాం. భగవంతుడు సూర్యచంద్ర వంశీయులను ఉద్ధరించిన విధానాన్ని తెలుసుకుందాం. 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సుద్యుమ్న మహారాజు కథ చెప్పబడుతుంది. పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖమహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, 14 మన్వంతరాలు, వాటి యందు అనంత శక్తివంతుడైనటువంటి శ్రీహరి చేసినటువంటి గొప్ప కర్మలు, ఆయన లీలల గురించి మీరు చెప్పగా నేను విన్నాను. గడిచిపోయిన కల్పాంతరంలో సత్యవ్రతుడనే ప్రసిద్ధి చెందిన రాజర్షి ద్రవిడ దేశానికి ప్రభువుగా ఉన్నాడని, ఆయన మత్స్యమూర్తి అయిన శ్రీహరిని సేవించి ఆత్మజ్ఞానాన్ని పొందాడని మీరు చెప్పారు. ఈ కల్పంలో ఆ సత్యవ్రతుడే సూర్యపుత్రుడైన శ్రాద్ధాదేవుడిగా జన్మించి మనువు అయ్యాడని, ఆయనకు ఇక్ష్వాకు మొదలగు వారు పుత్రులుగా జన్మించారని మీరు చెప్పారు. ఓ మహర్షి, మీరు మహాత్ములు ఆ ఇక్ష్వాకుడు మొదలైన వారి యొక్క వేరువేరు వంశాలను, వారి వంశంలో జన్మించిన వారి కథలను నాకు చెప్పండి. వాటి గురించి నిరంతరంగా శ్రవణం చేయాలనే కోరికగా ఉంది. ఆ వంశంలో గడిచిపోయిన కాలంలోని వారి గురించి, ఇప్పుడు ఉన్నవారి గురించి, భవిష్యత్తులో రాబోయే వారి గురించి అది కూడా నాకు చెప్పండి. పవిత్రమైన వారి కీర్తిని వినాలని ఉంది అన్నాడు. సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అన్నాడు. పరీక్షిత్తు ఇలా ప్రశ్నించగానే భక్తి ధర్మంతో గొప్పవాడైన సుఖమహర్షి ఆ రాజుకు ఇలా బదులు చెప్పాడు. ఓ మహారాజా, నేను మనువు యొక్క వంశంలోని ప్రముఖమైన విషయాలను చెబుతాను విను. ఆ వంశాన్ని విస్తారంగా వర్ణించి చెప్పడానికి 100 సంవత్సరాలైనా సరిపోదు. ఈ కనిపించేటువంటి జగత్తు అంతా ప్రళయకాలంలో పురుషోత్తముడిగానే ఉన్నది, ఇంకేమీ లేదు. పెద్ద చిన్న ప్రాణులన్నిటికీ ఆత్మస్వరూపం ఆ పురుషోత్తముడే అయి ఉన్నాడు. ఆ పురుషోత్తముడి నాభి నుండి మిలమిలా మెరిసిపోతున్న బంగారు పద్మం పుట్టింది. దానిలో 4 ముఖాలు గల బ్రహ్మదేవుడు ప్రకటమయ్యాడు. ఆయన స్వయంభువుడు, అంటే పుట్టుక లేని చైతన్యమే స్వరూపంగా కలవాడు. ఆ బ్రహ్మదేవుడి సంకల్పం నుండి మరీచి మహర్షి పుట్టాడు. ఆ మరీచి మహర్షికి కశ్యపుడు జన్మించాడు. దక్షిణ కుమార్తె అయిన అదితి కశ్యపుడి భార్య. అదితి కశ్యపులకు గొప్ప ప్రకాశం గల సూర్యుడు పుత్రుడై జన్మించాడు. సూర్యుడే పుత్రయ్యాడు. ఆ సూర్యుడికి సంజ్ఞాదేవి యందు శ్రద్ధాదేవుడనే మనువు జన్మించాడు. ఆ మనువు శక్తివంతుడైనటువంటి మనీషి, శ్రద్ధ అయిన భార్య. వారికి 10 మంది పుత్రులు కలిగారు. వారే ఇక్ష్వాకు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు. ఆ కవి వైవస్వత మన్వంతకు సంతానం కలుగగా ముందు వశిష్ఠ మహర్షి ఆయన చేత సంతానం కోసం మిత్రుడు, వరుణుడు దేవతలుగా గల ఒక యజ్ఞాన్ని చేయించాడు. ఆ యజ్ఞంలో మనువు భార్య అయిన శ్రద్ధాదేవి యజ్ఞాని నియమాలకు శ్రద్ధగా ఆచరిస్తూ, అన్ని యజ్ఞ నియమాలన్నీ ఆచరిస్తూ కేవలం పాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉన్నది. హోమానికి ముందు దేవతలను ఆహ్వానించే ఋత్వికులను,
హోత అంటారు. శ్రద్ధాదేవి ఆ హోత వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి తనకు కూతురు కలిగేలా దేవతలను ప్రార్థించమని కోరింది. అధ్వర్యుడు హోమం చెయ్యమని చెప్పగానే హోత హవిస్సును చేతిలోకి తీసుకొని ఏకాగ్ర చిత్తంతో శ్రద్ధాదేవి చెప్పిన మాటనే తలుస్తూ వషట్ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ హవిస్సును హోమం చేశాడు. అలా హోత తప్పుగా సంకల్పం చేసి హోమాన్ని చేయటంలో ఇలా అని ప్రసిద్ధిగాంచిన కన్య పుట్టింది. దానికి మనువు సంతోషించలేదు. ఆయన గురువైన వశిష్ఠుడితో ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, మీరు బ్రహ్మవేత్తలు. మీరు చేసిన ఈ కర్మఫలంలో ఇలా ఎందుకు తేడా వచ్చింది? అయ్యో, ఎంత కష్టం కలిగింది! ఈ విధంగా మంత్రం విరుద్ధ ఫలాన్ని ఇవ్వకూడదు కదా. మీరు మంత్రవేత్తలు, తపస్సంపన్నులు, మీలో ఎటువంటి దోషాలు ఉండవు. అటువంటి మీరు చేసిన సంకల్పం ఎందుకు విరుద్ధమైంది? మీ వంటి బ్రాహ్మణ దేవతల మాట అసత్యమవుతుందా? నేను పుత్రుడికై యజ్ఞం చేయగా మా దంపతులకు పుత్రిక కలిగిందే, ఇలా ఎందుకు జరిగింది అన్నాడు. ఆ మనువుకు వశిష్ఠ మహాముని ముత్తాత అవుతాడు. ఆయన మనువు మాటలు విన్నాడు. హోత వల్ల ఈ విరుద్ధ ఫలం కలిగిందని తెలుసుకొని మనువుతో ఇలా అన్నాడు, రాజా, నీ హోత అసందర్భంగా ధ్యానం చేశాడు. అందువల్లనే ఇలా నీ సంకల్పానికి విరుద్ధమైన ఫలం లభించింది. అయినా కూడా చింతించకు. నేను నా తేజస్సుతో నీకు చక్కని పుత్ర సంతానాన్ని కలిగేలాగా చేస్తాను అన్నాడు పూజ్యుడు. గొప్ప కీర్తి గలవాడు అయిన వశిష్ఠుడు ఇలను మగవాడిగా మార్చాలని సంకల్పించి జగత్కారణుడైన పురుషోత్తముని స్తుతించాడు. ఆ స్తుతికి జగన్నాథుడు భగవంతుడైన శ్రీహరి ఎంతో సంతోషించి కోరిన వరాన్ని ఇచ్చాడు. ఆ వరంతో ఇలా సుద్యుమ్నుడనే గొప్ప పురుషుడిగా మారిపోయింది. ఒకనాడు సుద్యుమ్నుడు కొందరు మంత్రులతో కలిసి సింధు దేశానికి చెందిన మంచి గుర్రాన్ని ఎక్కి అడవికి వేటకై వెళ్ళాడు. గొప్ప వీరుడైన సుద్యుమ్నుడు కవచాన్ని ధరించి అందమైన ధనుస్సును బాణాలను పట్టుకొని మృగాలను వేటాడుతూ ఉత్తర దిక్కుగా ముందుకు వెళ్ళాడు. మేరు పర్వతానికి క్రింద ఉన్న ఇలావృతమనే అడవిలోకి ప్రవేశించాడు. సంహారకర్త అయినటువంటి శివుడు పార్వతీదేవితో కలిసి విహరించే ప్రదేశం అది. శత్రువులను వధించే వీరుడైన సుద్యుమ్నుడు ఆ అడవిలోకి ప్రవేశించటంతోనే తాను స్త్రీగా మారిపోయానని, తన గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అతడి అనుచరులందరూ రాజుగారి లాగానే తాము కూడా స్త్రీలమైపోయామని తెలుసుకొని ఒకరినొకరు చూసుకోసాగారు. వారి మనస్సులు కూడా గతి తప్పాయి అన్నాడు సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్తు, ఓ పూజ్యుడా, మగవాడిని స్త్రీగా చేసే శక్తి ఆ ప్రదేశానికి ఎవరు ఇచ్చారు? ఈ విషయాన్ని తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది అని అన్నాడు. అది చెప్తారా అని అన్నాడు. కేశవాయ నమః.